హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ఇవాళ నేను గైనకాలజిస్ట్ ఓపీలో చూసే మోస్ట్ కామన్ కంప్లైంట్ గురించి చెప్తానండి. అదే వైట్ డిశ్చార్జ్. దీన్నే తెల్లబట్ట లేదా తెల్లమైల అని కూడా అంటారు. యాక్చువల్గా చాలామంది విమెన్ దీని గురించి డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే అదొక రకమైన స్టిగ్మా ఉంటుంది. ఇంకా కొందరైతే డాక్టర్స్తో డిస్కస్ చేయకుండా ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి తెలిసి తెలియక వైట్ డిశ్చార్జ్ ఉన్న ప్రతి ఒక్కటి క్యాన్సర్గా మారుతుందేమో అన్న భయంతో ఉంటారు. సో నేను ఈరోజు ఈ టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. వైట్ డిశ్చార్జ్ అనేది చాలా న్యాచురల్ థింగ్ అనమాట. ప్రతి మహిళ తన జీవితంలో ఒకసారి కాకపోతే ఒకసారి వైట్ డిశ్చార్జ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఇది ఎప్పుడు న్యాచురల్ ప్రాబ్లం కాదు అంటే, ఇప్పుడు మెచ్యూర్ అయిన పిల్లల్లో వైట్ డిశ్చార్జ్ ఉండడము, తర్వాత పీరియడ్ వచ్చే ముందు కొన్ని రోజుల ముందు వైట్ డిశ్చార్జ్ కనపడము, పీరియడ్స్ మధ్యలో ఎగ్ రిలీజ్ టైంలో వైట్ డిశ్చార్జ్ ఉండడము, ప్రెగ్నెన్సీ సమయంలో వైట్ డిశ్చార్జ్ ఉండడము, ఇవన్నీ కూడాను ఇబ్బంది కలిగించే వైట్ డిశ్చార్జ్ కాదు. దే ఆర్ న్యాచురల్, అంటే ఫిజియలాజికల్ అన్నమాట. అవి శరీరంలో రోజువారీ జరిగే హార్మోన్ మార్పుల వలన ఒక పర్టికులర్ టైంలో డిశ్చార్జ్ కనిపిస్తుంది. సో ఎప్పుడు ఇది ప్రాబ్లం, ఎప్పుడు మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అంటే, నేను ఇంపార్టెంట్గా 5 క్యారెక్టరిస్టిక్స్ చెప్తానండి. అందులో మొదటి లక్షణం ఏమంటే, అప్పటి వరకు ఉన్నది కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ మారడం. కలర్ మారడం అంటే జనరల్గా న్యాచురల్గా ఉండే వైట్ డిశ్చార్జ్ లైట్ వైట్ కలర్లో ఉంటుంది, కొంచెం జిగటగా ఉంటుంది. అది ఏదైనా గ్రీనిష్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ అంటే పచ్చగా కానీ అలా మారడం, లేకుంటే కన్సిస్టెన్సీ అంటే అది జిగటగా లేకుండా ఏదైనా పెరుగు పలకల్లాగా కనిపించడం, వేరే ఏదైనా మార్పు కనిపించడం. రెండో లక్షణం ఏమంటే, ఏదైనా తీవ్రమైన దురద ఉండడం. దురదతో ఉన్న వైట్ డిశ్చార్జ్ ఏమంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్కు మనకు ఒక సంకేతం కావచ్చు. సో అలా ఉన్నప్పుడు మీరు తప్పకుండా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏమంటే, డిశ్చార్జ్ ఏదైనా చెడు వాసనతో ఉండడం. చెడు వాసనతో ఉంది అంటే దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటామండి. సో ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు తప్పకుండా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఏంటి, పెయిన్ అంటే పొత్తికడుపు నొప్పి కానీ నడుము నొప్పి కానీ లేదు ఫీవర్తో కూడిన వైట్ డిశ్చార్జ్, అవి కూడా మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే, రక్తంతో కలిసినట్టు అంటే బ్లడ్ మిక్స్డ్ డిశ్చార్జ్ అనమాట. అలా ఏదైనా అనిపించినా కూడా మీరు వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేసి గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది, సర్విక్స్ ఎలా ఉంది అనేది చూసి దానికి అవసరమైతే ఏదైనా టెస్ట్లు అడ్వైస్ చేస్తారండి. లేదంటే ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది. కేవలం వైట్ డిశ్చార్జ్ ఉండి అది క్యాన్సర్గా మారే అవకాశం చాలా 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 తక్కువ. సో దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఇది ట్రీటబుల్ కాజ్. సో దీనికి అంత కంగారు అవసరం లేదు. మీరు అలా వచ్చినప్పుడు, నేను ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్యాప్స్మియర్ మాత్రం తప్పకుండా తీయించుకోండి. ప్యాప్స్మియర్ ప్రతి మహిళ రొటీన్ స్క్రీనింగ్ లాగా చేయించుకోవాలి. నేను దీని గురించి ఒక కంప్లీట్ వీడియో చేశాను. మీకు అవసరం అనిపిస్తే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మీరు అనవసరంగా కంగారు పడి మానసిక ఆందోళనకు గురి కావాల్సిన పని లేదు. మీకు డౌట్ అనిపించినప్పుడు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. దాని గురించి తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేయండి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో, తెలిసి తెలియని వాళ్ళతో కాదు. వీడియో కనుక హెల్ప్ఫుల్ అయితే నా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళు చాలామంది మీ చుట్టుపక్కల ఉంటారు. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.